కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సిబిఐ ఛార్జ్షీట్లో క్లీన్ షీట్ ఇచ్చిందట. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే అందుకనే నేను చెప్తున్నా, ఛార్జ్షీట్ వేసేశారు, క్లీన్ చిట్ ఇచ్చారు. మరి మీ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఛార్జ్షీట్ వేశారు అంటే మరి ఇక్కడ మీరు సంతోషపడుతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైల్స్ దొంగతనం చేయలేదు, ఎవరో ఇద్దరు ఏదో నసీబు ఏదో పేర్లు రాశారు, వాళ్ళు కన్నాలు వేశారు అన్నారు. సరే, కన్నం వేసింది ఇతను కాదన్నారు తప్ప వాళ్ళు ఎవరి కోసం కన్నం వేశారో తెలియదు. కుక్కల నుంచి ప్రాణాలు కాపాడుకోవటానికి. ఈ మధ్యన కుక్కలు కూడా మనుషులను చంపేస్తున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పింది నిజమనే నమ్ముదాం. వాళ్ళు కూడా అలా నమ్మినట్టున్నారు. సో వాళ్ళు అక్కడ ఏదో కనపడింది కదా, అందులో ఏమన్నా విలువైన వస్తువులు ఉన్నాయనుకుంటే అది ఈ ఫైల్స్ కావటం, ఆ దొంగతనం ఫైల్స్ దొంగతనం చేసిన వ్యక్తులు వైసీపీ వాళ్ళు కావటం, అది యాదృచ్ఛికం అని వాళ్ళు సర్టిఫై చేశారు. కానీ ఏదైనా వాళ్ళు ఒకసారి ఆ కేసునే బయటపడేశారు, సంబంధం లేదన్నారంటే అంటే గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధం లేదు కాబట్టి ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. కేసు మొత్తం క్లోజ్ చేయాలి, బట్ ఆయన క్లీన్ చిట్ ఇచ్చేశారు కదా. మరి మనకెందుకు ఇవ్వలేదు క్లీన్ చిట్ అంటే మరి దానికి ఒప్పుకున్నట్ట. మరి ఇక్కడ క్రెడిట్ తీసుకుని మీరు సిబిఐ క్రెడిట్ ఇస్తే అక్కడ సిబిఐని మీ విషయంలో డిస్క్రెడిట్ చేయటం, ఇక్కడ క్రెడిట్ చేయటం కరెక్ట్ కాదు. సో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి. ఇక్కడ అభినందిస్తే మీ తేడాన్ని ఒప్పుకోండి, లేదు నోరెత్తకండి. అంతేగాని ఇలాగా నువ్వు వేయించుకుంటావా కేసు, తమ్ముంటే చెప్పు, నువ్వు వేయించుకుంటావా కేసు అనే వ్యర్థవాదములు ఎందులకు అర్జున? వ్యర్థవాదములు ఎందులకు అర్జున? ఆలోచించుమా అర్జున అని నా పేరులో కృష్ణుడు ఉన్నారు కాబట్టి ఈ మధ్యన ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మైథలాజికల్గా కృష్ణుడి క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి కృష్ణుడి క్యారెక్టర్లోంచి నేను చెప్తున్నాను. కృష్ణరాజు గారు అర్జున్ రెడ్డి గారికి చెప్పిన భగవద్గీత ఉవాచ.